తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ చంటి ప్రభు, భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మీనా గౌడ్, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ బుర్రా ప్రవీణ్ యాదవ్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తెలుగు సాయి తేజ, ఆండోల్ అసెంబ్లీ బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ శ్రీ కలాలి వినోద్ కుమార్ గౌడ్, బీజేపీ నాయకులు శ్రీ ప్రవీణ్ రెడ్డి, శ్రీ ప్రభు కుమార్ గౌడ్, శ్రీ ప్రవీణప్ప, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? స్టూడెంట్ పవర్, స్టూడెంట్ పవర్, స్టూడెంట్ పవర్. 15,000 కోట్లు ఫీజులు బకాయి ఉన్నాయి. మనకు ఇంటర్ వాళ్ళకి స్కాలర్షిప్స్, డిగ్రీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి ముఖ్యమే. మనకు రాని ఎడల యాజమాన్యం మన స్టడీస్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళినాక ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఈ పార్టీ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యువత గర్జిస్తే యావత్ ఏ ప్రభుత్వం ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం, రేపు ఇంకో ప్రభుత్వం, రేపు ఇంకో ప్రభుత్వం, కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా అక్కడ మూసీ నదికి 4,000 కోట్లు పెట్టడానికి వచ్చింది. కానీ ఇక్కడ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ 15,000 కోట్లు ఇవ్వట్లేదు. విద్యార్థులు ఈరోజు చదువుకొని ఇందుకు ఇంకా బయటకు చేస్తే తెలంగాణ యావత్ విద్యా డిబేట్ ఎంత మెరుగుపడి ఉంటే తెలంగాణ గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అనే పాలసీ తీసుకొచ్చింది. అందులో భాగంగానే కొన్ని సంవత్సరాలు ఫీజులు రీయింబర్స్మెంట్ చేయడంతో చదువుకున్నారు. తమ్ముడు చెప్పినట్టుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో పాస్ అవుట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వకపోతే ముందులో మీరు ఉద్యోగాలకు వెళ్ళడానికి కష్టం అవుతుంది. కాబట్టి మనము ఇది దృష్టిలో పెట్టుకొని మాతో మీరు సహకరించి గతంలో ముందులో దీని గురించి పోరాడానికి సిద్ధంగా మీరు మాతో చేయూతనిస్తే మేము ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ప్రభుత్వంతో పోరాడి మీ యొక్క ఫీజులు రీయింబర్స్మెంట్ గురించి శాంక్షన్ అవ్వడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ సిద్ధమా? ఫీజు రీయింబర్స్మెంట్ పోరాడడానికి సిద్ధమా? చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే మన అమ్మా నాన్న పొలం మీద లోన్ తెచ్చుకోవడమే కానీ, మన గురించి, మన చదువు గురించి వాళ్ళ బంగారం అమ్ముకోవడమే కానీ, ఎదుటి వారి దగ్గర అప్పు తెచ్చి మన ఫీజులు కడుతుంటే మనకు ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని డిజిటల్గా కానీ హార్డ్ కాపీగా కానీ ఫిల్ చేసి రిటర్న్ ఇస్తేనే మాకు నోటీస్ ఉంటుంది ఇంతమంది స్టూడెంట్స్ ఫీజు బకాయింది అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. ఒక 5-10 మినిట్స్లో మీకు టైం ఇస్తాం. పెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడనే హార్డ్ కాపీ ఫిల్ చేసి రిటర్న్ ఇవ్వండి, లేదంటే పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫోన్స్ ఉన్న వాళ్ళు డిజిటల్గా కూడా కంపల్సరీ చేయండి. ఫోన్లో చేసాం కదా అని హార్డ్ కాపీ చేయకుండా ఊకోవద్దు, హార్డ్ కాపీ చేసాం కదా అని ఫోన్లో చేయకుండా ఉండొద్దు. మీకు ఫామ్స్ ఇచ్చాము, ఈ నంబర్ నోటీస్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళాకైనా కూడా అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పి డిజిటల్గా ఈ నంబర్ నుంచి ఎన్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అమ్మ నీకు లేవారా చేతులు? స్టూడెంట్ పవర్, రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? స్టూడెంట్ పవర్, నేషన్ పవర్, నేషన్ పవర్. తమ్ముడు మన వాయిస్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఫీజు బకాయి బీజేపీ లడే అనే కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో నిన్న నారాయణఖేడ్, ఆందోల్, జైరాబాద్, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఈరోజు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్లో ఫీజు బకాయి బీజేపీ లడా అనే కార్యక్రమం పైన విద్యార్థులకు రావాల్సిన హక్కు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ
శ్రద్ధ చూపడం లేదు. అదే మూసీ నదికి పెట్టే వేలాది కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే విద్యార్థులు చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగితే విద్యార్థుల యొక్క చదువుని విద్యార్థుల యొక్క విలువని గ్రహించట్లేదు. మూసీ నదిని గ్రహించినంతగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పైన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా మా ఉద్యమం చూసి ఈ రోజుకి అంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మంచిది. లేదు అని అంటే సీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. యావత్ తెలంగాణలో భారతీయ జనతా యువ మోర్చా ప్రతి ఒక్కరూ క్యాంప్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి ఈ ఉద్యమం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని సంగారెడ్డి జిల్లా బీజేఎం తరపు నుంచి తెలియజేస్తున్నాం. ఈ తారా కాలేజీలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చేపట్టిన ఫీజు లడాయిలో ఎస్సీ జిల్లా యువ మోర్చా తరఫున మేము సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తెలంగాణ ప్రభుత్వం అతి తొందరలో బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన మేము సిద్ధానికి సీఎం ముట్టడికి మేము బీజేవైఎంతో సహకరిస్తూ సంఘీభావం తెలుపుతూ బీజేవైఎం ఎస్సీ యువ మోర్చా తరఫున మేమంతా పోరాడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా మన విద్యార్థులందరికీ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురు పూజోత్సవం తరఫున కూడా అందరికీ తెలంగాణ ప్రజలకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.